నీరీస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు మన కార్యక్రమం మూక మహాకవి విరచిత మూక పంచశతిలోని కటాక్ష శతకం నుంచి 71వ శ్లోకం నుంచి కొన్ని శ్లోకాలను చెప్పుకోబోతున్నాము। శ్లోకాలు ఆ శ్లోకాల్లోని పదాలు ఆ పదాలకు అర్థాలు అంతరార్థాలు అలాగే తాత్పర్యము అన్నీ చెప్పుకోబోతున్నాము। అమ్మవారి కటాక్ష కిరణాలైన ఈ శ్లోకాలను విని అందరూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతూ శ్లోకాన్ని మొదలు పెడదాం। కాళాంబువాహని వహైః కలహాయతే తే కామాక్షి కాళిమమదేన సదా కటాక్షః చిత్రం తథాపి నితరామముమేవ దృష్ట్వా సోత్కంఠయేవ రమతే కిల నీలకంఠః। ఇది శ్లోకము। ఇందులో పదాలకు అర్థాలు చూద్దాం। కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, తే అంటే నీ యొక్క, కటాక్షః అంటే చూపులు, సదా అంటే ఎల్లప్పుడూ, కాళిమ మదేన అంటే నలుపు యొక్క మదము చేత, కాళాంబువాహ నివహైః అంటే వర్షాకాల మేఘముల గుంపులతో, కలహాయతే అంటే కలిహించును అంటే గొడవ పడుతూ ఉంటుందట, తథాపి అంటే అయినప్పటికీ, అముం ఏవ అంటే ఆ కటాక్షమునే, దృష్ట్వా అంటే చూచి, నీలకంఠః అంటే నల్లని కంఠము గల శివుడు అంటే ఈ నీలకంఠ అనేదానికి రెండు అర్థాలు ఇస్తున్నా। ఒకటి శివుడని, అలాగే నెమలికి కూడా నీలకంఠ అనే పేరుంది కాబట్టి ఇక్కడ శివుడిని నెమలితో పోలుస్తున్నారనమాట। అలాగే సోత్కంఠ అంటే ఉత్కంఠ గలవాడయి అని, నితరాం అంటే ఎక్కువగా, రమతే కిల అంటే రమించునట అని, అంటే రమిస్తాడట ఆనందిస్తాడట అని, చిత్రం అంటే వింత కదా అని తాత్పర్యం చెప్పుకుందాం। ఇక్కడ ఏమంటున్నారంటే ఏదైనా ఒక నెమలి వర్షాకాలంలో నల్లని మేఘాల గుంపును చూస్తే ఎలా ఆనందించి సంతోషపడుతుందో, అలా ఇక్కడ అమ్మవారి కటాక్షము అనే వర్షకాల మేఘాలను చూసి శివుడు ఆనందిస్తున్నాడు। కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, నెమళ్ళకి వర్షకాల మేఘాలంటే ఇష్టము, అంటే వర్షకాల మేఘాలను మిత్రులుగా ఇష్టమైన వారిగా భావిస్తాయన్నమాట నెమళ్ళు। నిజానికి మన మిత్రులతో ఎవరైనా కలహిస్తా ఉంటే మనకు కోపం వస్తుంది, కానీ ఇక్కడ శివుడు అనేటటువంటి నెమలి అమ్మవారి కటాక్షము అనే వర్షకాల మేఘాలతో, అంటే ఈ మేఘాలు ఈ శివుడు అనే నెమలికి మిత్రుడు కదా, ఆ మిత్రుడితో ఎవరో గొడవ పడుతున్నారట। ఎవరు గొడవ పడుతున్నారు అంటే కలహించుచున్నారు అంటే, అమ్మవారి కటాక్షమునకు ఉండే నల్లతనము ఆ వర్షకాల మేఘాలతో పోటీ పడి కలహిస్తున్నదట। వర్షకాల మేఘాలు కూడా నల్లగా ఉంటాయి కదా, ఆ నల్లని మేఘాలతో అమ్మవారి కటాక్షము కలహిస్తోందట। అలా తన మిత్రులతో కలహిస్తున్నప్పటికీ కూడా ఆ దృశ్యాన్ని చూసి శివుడు అనే నెమలి ఆనందిస్తోందట। ఎంత విచిత్రమో కదా అంటున్నారు। ఇక్కడ అమ్మవారి కటాక్షమునకు ఉండే కాళిమము అంటే నల్లదనము ఒక రకమైన మదముతో ఉందట, ఆ మదము కారణంగా మేఘాలతో కలహించుచున్నది అని ఇంకో విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారనమాట। ఈ విధంగా మదముతో కూడిన అమ్మవారి కటాక్షము కాదు, కటాక్షము యొక్క నల్లతనం అనమాట। ఆ నల్లతనము కటాక్షం అనే వర్షకాల మేఘాలతో కలహిస్తుంటే ఉత్కంఠగా చూస్తున్నాడట శివుడు, అలా ఉత్కంఠగా చూస్తూ ఆనందిస్తున్నాడు అనమాట। తర్వాతి శ్లోకం 72వ। కామాక్షి మన్మథరిపుం ప్రతిమారతాప మోహాంధకార జలదాగమనేన నృత్యన్ దుష్కర్మ కంచుకి కులం కబలీకరోతు వ్యామిశ్రమే చ కరుచిస్త్వదపాంగ కేకి। ఈ శ్లోకానికి ప్రతి పదానికి అర్థాలు చూద్దాం। కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, మన్మథరిపుం ప్రతి అంటే మన్మధునికి శత్రువైనటువంటి శివుని గురించి, మారతాప మోహాంధకార జలదాగమనేన అంటే మారతాపము అంటే మన్మథ తాపం అన్నమాట। ఈ మన్మథ తాపము అనేది ఒక మోహాంధకారం అయితే, అటువంటి మోహాంధకారం అనేది మేఘము యొక్క రాక చేత, అంటే జలదాగమనేన అంటే జలదము అంటే మేఘము కదా, ఈ జలద ఆగమనేన అంటే మేఘము యొక్క రాకచే, నృత్యన్ అంటే నర్తించుచున్న, వ్యామిశ్రమేచక రుచి అంటే బాగుగా కలిసిన నల్లని కాంతి గల అంటే నల్లని కాంతితో కూడిన అని, త్వదపాంగ కేకి అంటే నీ కటాక్షం అనేది నెమలి, దుష్కర్మ కంచుకి కులం అంటే
చెడు పనులు అనేటి పాపముల సమూహమును కబలీకరోతు అంటే మృంగివేయుగాక అని. ముందు శ్లోకంలో శివుణ్ణి నెమలిగా వర్ణించినారు. ఇప్పుడు ఈ శ్లోకంలో అమ్మవారి కటాక్షమును నెమలిగా వర్ణించారనమాట. ఇంకా చూద్దాం. సాధారణంగా నెమళ్ళు ఎప్పుడు పురివిప్పి నాట్యం చేస్తాయంటే నల్లని మేఘాలు, ఇంకా వర్షించబోయే మేఘాలు వచ్చినప్పుడు వాటిని చూసి ఆనందంతో పురివిప్పుతాయి కదా, నాట్యం చేస్తాయి. ఆ విధంగా ఇక్కడ అమ్మవారి యొక్క కటాక్షము, ఆ కటాక్షం అనే నెమలి ఏ విధంగా పురివిప్పి నాట్యం చేస్తుంది అంటే ఏ సందర్భంలో అంటే మన్మథ మోహాంధకారము అనే మేఘములు శివునిపైకి కమ్ముకున్నప్పుడు అమ్మవారి కటాక్షము అనేటటువంటి నెమలి పురివిప్పి నాట్యం చేస్తుందట. అటువంటి కటాక్షము అంటే ఆ పురివిప్పి నాట్యం చేస్తున్న ఆ నెమలి దుష్కర్మ సర్ప సమూహములను మృంగివేస్తుందట. అంటే ఇక్కడ మనము దుష్కర్మ కంచుకి కులం అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ పాపములు కాదు, మన చెడు పనులు అనేటటువంటి పాముల సమూహమును అనమాట. పాపములు అనొచ్చు, తప్పేం లేదు, కానీ ఇక్కడ పాముల సమూహం. నెమళ్ళు పాములు చూస్తే వాటి మధ్య శత్రుత్వం చేత పాములను నెమళ్ళు మింగేస్తాయి కదా, ఆ విధంగా అమ్మ నీ కటాక్షము చేత, నీ కటాక్షం అనే నెమలి మా యొక్క దుష్కర్మములు అనేటటువంటి పాముల సమూహాల్ని మృంగివేయుగాక అని కోరుతున్నారనమాట. తర్వాత 73వ శ్లోకము. కామాక్షి మన్మథరిపోరవలోకనేషు కాంతం పయోజమివ తావకమక్షిపాతం ప్రేమాగమో దివసవద్వికచీకరోతి లజ్జాభరోరజనివన్ముకులీకరోతి. ఇది శ్లోకము. ఇందులో పదాలకు అర్థాలు చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, మన్మథరిపోహ్ అంటే మన్మధునికి శత్రువైనటువంటి శివుడి యొక్క అవలోకనేషు అంటే చూపుల యందు, కాంతం అంటే కాంతి నొందిన, పయోజం ఇవ అంటే పయోజం ఇవ అంటే కమలము వంటి, తావకం అంటే నీ యొక్క, అక్షిపాతం అంటే చూపును, ప్రేమాగమః అంటే ప్రేమ యొక్క రాక, దివసవద్ అంటే పగలు వలె, వికచీకరోతి అంటే వికసింపచేయుచున్నది, లజ్జాబరహ అంటే సిగ్గు యొక్క అతిశయమును, రజనివత్ ముకులీకరోతి అంటే రాత్రి వలె సంకోచింపజేయును. ఇక్కడ అమ్మవారి కటాక్షమును ఒక అందమైన కమలముతో, కలువతో పోలుస్తున్నారనమాట. కమలములతోనే అనమాట. ఎందుకంటే కలువలకి కమలాలకి కొంచెం తేడా ఉంది. కలువలు చంద్రుడు వచ్చిన తర్వాత విచ్చుకుంటాయి, కమలములు సూర్యుడు వచ్చిన తర్వాత విచ్చుకుంటాయి. కాబట్టి ఇక్కడ ఈ తేడాను గమనించాలి. కమలములతోనే పోలుస్తున్నారు. ఇక్కడ అమ్మవారి కటాక్షం అనే అందమైన కలువ ఒకసారి విచ్చుకుంటోందట, ఒకసారి ముకుళిస్తోందట. ముకుళించుకోవడం అంటే ముడుచుకోవడం అనమాట. ఆ విధంగా విచ్చుకోవడము, ముకుళించుకోవడము ఆ రెండిటితోనూ చూస్తే అరమోడ్పు కన్నులతో ఉన్నట్టుగా ఉందట. ఎప్పుడు విచ్చుకుంటోంది అంటే శివుని చూపులు సోకగానే ప్రేమతో విచ్చుకుంటున్నాయట, అలాగే లజ్జతో ముకుళించుకుంటున్నాయట. ఈ ప్రేమను పగలుతోనూ లజ్జను రాత్రితోనూ పోలుస్తున్నారనమాట. అంటే ఈ కమలములు ఏం చేస్తాయంటే పగలు విచ్చుకుంటాయి, రాత్రిపూట ముడుచుకుంటాయి కదా, ఆ విధంగా ఇక్కడ శివుడి యొక్క చూపులు సోకగానే అమ్మవారి కటాక్షము అనే అందమైన కమలము పగలు యొక్క ప్రేమతో వికసించుచు, రాత్రి యొక్క లజ్జతో ముకుళించుచు, అంటే అలా వికసింపక, ముకుళింపక అరమోడ్పుతో ప్రకాశించుచున్నదంట అమ్మవారి కటాక్షము. తర్వాతి శ్లోకం 74వది. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే అమ్మవారి కటాక్ష మహత్యం ఎలా ఉంటుంది, అమ్మవారి కటాక్ష లీల ఎలా ఉంటుంది అనేది చెప్తున్నారు. ముందుగా శ్లోకాన్ని చెప్పుకుందాం. మూకో విరించతి పరం పురుషః కురూపః కందర్పతి త్రిదశరాజతి కింపచానః కామాక్షి కేవలముపక్రమకాల ఏవ లీలా తరంగిత కటాక్ష రుచః క్షణం తే. ఈ శ్లోకంలో పదాలకు అర్థాలు తెలుసుకొని తర్వాత తాత్పర్యం చూద్దాం. కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి, తే అంటే నీ యొక్క, లీలా తరంగిత కటాక్ష రుచః అంటే విలాసముతో ప్రసరించిన కటాక్ష కాంతి యొక్క, కేవలం అంటే ఒక్క, ఉపక్రమ కాల ఏవ అంటే ఆరంభకాలమందే అని, అంటే చూడగానే, నువ్వు చూడడం మొదలుపెట్టగానే అని, క్షణం అంటే క్షణములో అంటే నువ్వు చూసిన ఆ క్షణములోనే అని, మూకః అంటే మూగవాడు, విరించతి అంటే బ్రహ్మ ఎగుచున్నాడు, పురం అంటే మిక్కిలి, కురూపః అంటే
ఇక్కడ పురం కాదు, యాక్చువల్లీ పరం అనాలి. పరం అంటే మిక్కిలి. కురూప అంటే వికృతమైన రూపము గలవాడు. పురుష అంటే అటువంటి పురుషుడు. కందర్పతి అంటే మన్మధుడు అగుచున్నాడు. కింపచానహ అంటే పేదవాడు. త్రిదశ రాజతి అంటే ఇంద్రుడు అగుచున్నాడు. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, మనకు ఒక శ్లోకం ఉంది కదా, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాకటాక్ష మహం వందే పరమానంద మాధవం అని ఒకటి ఉంది కదా. అంటే భగవంతుని అనుగ్రహం ఉంటే మూగవాడు కూడా వాచాలుడవుతాడు, అంటే నిత్యము మాట్లాడగలిగే శక్తి గలవాడవుతాడు. అలాగే పంగుం అంటే కుంటివాడు. లంఘయతే గిరిం అంటే కొండలను పర్వతాలను అధిరోహించగలిగే శక్తి కలిగి ఉంటాడు. అలా ఇక్కడ ఈ శ్లోకంలో కూడా అమ్మా నీ కటాక్షం అనేది ఒక్క క్షణము అలా ప్రసరిస్తే చాలు, అంటే పూర్తిగా ప్రసరించకుండానే కొంచెం ప్రసరించగానే మూగవాడు బ్రహ్మ అంతటి వాడు అవుతున్నాడు. అంటే బ్రహ్మ సృష్టిస్తున్నాడు, వేదాలను సృష్టించి రచిస్తున్నాడు, అంతటి బ్రహ్మ అంతటి వాడు అవుతాడు. వికృత రూపుడు అంటే వికార శరీరం కలవాడు మన్మధుడి వంటి వాడు అవుతాడు, అంటే అంత అందంగా శరీరాన్ని కలిగి ఉంటాడు. పేదవాడు ఇంద్రుడు అగుచున్నాడు. కటిక దారిద్ర్యం అనుభవించేవాడు కూడా ఇంద్రవైభవాన్ని అనుభవించగలుగుతాడు. అంతటి లీల ఉందమ్మా నీ కటాక్షములో అని చెప్తున్నారనమాట. మాటలు రాని మూగవాడు సరస్వతీదేవికి భర్త అయినటువంటి బ్రహ్మ అంతటి వాడు అవుతాడట. కురూపి కూడా మన్మధుడు అంతగా అందంగా కనిపిస్తాడట, అంత సౌందర్యంగా కనిపిస్తాడట. ఇతరుల చేత కించనంగా అంటే చులకనగా చూడబడిన వాడు పరమ ఐశ్వర్యవంతుడై ఇంద్రుడు అవుతున్నాడట. ఎంత మహత్యము కలదో అన్నట్లుగా చెప్తున్నారనమాట. ఓకే, తర్వాత శ్లోకం 75. నీలాలకా మధుకరంతి మనోజ్ఞనాసా ముక్తా రుచః ప్రకట కందభిసాంకురంతి కారుణ్యమంబ మకరందతి కామకోటి మన్యే తతః కమలమేవ విలోచనం తే. ఈ శ్లోకంలో అమ్మవారి కన్నుల మీద వాలుతున్న ముంగురులను తుమ్మెదలుగా పోలుస్తున్నారనమాట. తుమ్మెదలు ఎందుకు వాళ్తాయి అంటే, ఎక్కడ వాళ్తాయి అంటే ఎక్కువగా కమలాలు తామర పువ్వుల మీద వాళ్తుంటాయి అన్నమాట. ఎందుకు అంటే అందులో ఉండే మకరందాన్ని సేకరించుకోవడానికి, తీసుకోవడానికి. మరి ఇక్కడ దేన్ని కమలములతో పోలుస్తున్నారు, దేన్ని తుమ్మెదలతో పోలుస్తున్నారు అంటే అమ్మవారి కన్నులను కమలములతో పోలుస్తున్నారనమాట. అలాగే అమ్మవారి ముంగురులను తుమ్మెదలతో పోలుస్తున్నారు. ఇంకొకటి కూడా ఇక్కడ ఇంకో పోలిక ఏముంది అంటే, అమ్మవారి ముక్కున ఉన్న ముత్యముల యొక్క కాంతులు అవి కూడా తామర పువ్వుల మొలకలుగా కనిపిస్తున్నాయట, తామర తూండ్ల మొలకలుగా కనిపిస్తున్నాయట, అంత స్పష్టంగా ఉన్నాయట. ఆ విధంగా నీ ముంగురులు అనే తుమ్మెదలు అమ్మ నీ కన్నులు అనేది కమలములలోని కారుణ్యమును అంటే కమలములలో మకరందం ఉంటుంది, అమ్మవారి కన్నులలో కటాక్షం అనే మకరందం ఉంటుంది. దాన్ని పొందడానికి అలాగే ముక్కున ఉన్న ముత్యముల యొక్క కాంతిని కూడా పొందడానికి నీ ముంగురులు అనే తుమ్మెదలు వస్తున్నాయి తల్లి అని చెప్తున్నారనమాట. ఆ విధంగా ఈ శ్లోకంలో అమ్మవారి కళ్ళను కమలములతో పోల్చారనమాట. తర్వాతి శ్లోకం 76. మనం ఈ 75వ శ్లోకానికి పదాలకు అర్థాలు చెప్పుకోలేదు కదా, ఒకసారి చెప్పుకుందాం. కామకోటి అంటే కామకోటి పీఠాధీశ్వరి అయిన అంబ అంటే ఓ అమ్మ, నీలాలకాహ అంటే నల్లని ముంగురులు, మధుకరంతి అంటే తుమ్మెదలగుచున్నవి, మనోజ్ఞ నాసా ముక్తా రుచః అంటే అందమైన ముక్కు ముత్యపు కాంతులు, ప్రకట కందభిసాంకురంతి అంటే స్పష్టమైన కందము అంటే తామర పువ్వులు అనమాట, అందలి తామర తూండ్ల మొలకవుచున్నది, కారుణ్యం అంటే దయ, మకరందతి అంటే మకరందమగుచున్నది, తతః అంటే అందువల్ల, తే అంటే నీ యొక్క, విలోచనం అంటే కంటిని, కమలం ఏవ అంటే కమలముగానే, మన్యే అంటే తలచుచున్నాను అని. ఇవి పదాలకు అర్థాలు. తర్వాత శ్లోకం ఆకాంక్ష్యమాణ ఫలదాన విచక్షణాయాః కామాక్షి తావక కటాక్షక కామధేనో సంపర్క ఏవ కథమంబ విముక్త పాశ బంధాః స్ఫుటం తనుభృత్యః పశుతాం త్యజంతి. ఇది శ్లోకము. ఇందులో పదాలకు అర్థాలు చూద్దాం. అంబ అంటే అమ్మ, కామాక్షి అంటే ఓ కామాక్షి దేవి,
ఆకాంక్ష్యమాణ ఫలదాన విచక్షణాయా అంటే కోరిన ఫలములను ఇచ్చుటలో సమర్థురాలవైన లేదా సమర్థత కలిగిన తావక కటాక్షక కామధేనోహ నీ కటాక్షం అనేది కామధేనువు యొక్క సంపర్క ఏవ అంటే సంబంధమునందే స్ఫుటం అంటే స్పష్టముగా తనుభృత్య అంటే తనుభృత అంటే దేహదారులు విముక్త పాశ బంధా అంటే విడువబడిన పాశముల యొక్క బంధములు గలవారై అంటే బంధములను విడిచిపెట్టిన వారై అని అన్నమాట. కథం అంటే ఎట్లు పశుతాం అంటే పశుభావమును త్యజంతి అంటే విడుచుచున్నారు. ఇక్కడ అమ్మవారి కటాక్షమును కామధేనువుతో పోలుస్తున్నారు. కామధేనువు అంటే ఆవు అనేది కూడా ఒక పశువే కదా. ఒక పశువు తాను బంధింపబడుతుందే కానీ ఇతర పశువులను బంధముల నుంచి విడిపించగలిగే శక్తి ఉండదు సాధారణంగా. కానీ ఇక్కడ అమ్మవారి కటాక్షము అనే కామధేను అనే పశువు జీవుల యొక్క పాశములను నుంచి అంటే జీవుల యొక్క బంధములను తొలగిస్తోందట. ఎంత విచిత్రం కదా అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నా అంటే అమ్మ కామాక్షిదేవి కోరిన ఫలములను సగుటలో సమర్థమగుటచే నీ కటాక్షము కామధేనువు అంటే అమ్మ నీ కటాక్షం అనే కామధేనువు కోరిన కోరికలను తీర్చడంలో ఖచ్చితంగా ఎక్కడ సందేహం లేకుండా అది కామధేనువు వంటిది. అటువంటి కామధేనువు సంబంధం కలిగితే ఈ దేహదారులు పాశబంధముల నుంచి విడిపింపబడతారు. అది ఏ విధంగా ఎంత విచిత్రమో కదా అన్నట్లు చెప్తున్నారనమాట. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న కటాక్ష శతకంలోని కొన్ని శ్లోకాలు, ఆ శ్లోకాలకు అర్థాలు అన్నీ విని ఆ కామాక్షిదేవి కృపకు పాత్రలు కావాలని కోరుతూ తర్వాత రాబోయే వీడియోలో మరికొన్ని శ్లోకాలు అర్థాలు చెప్పుకుందాం. విన్నవారందరూ ఈ వీడియోని అంటే ఈ ఆడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.